హలో! ఈరోజు మన కహాని చాలా సింపుల్గా పొటాటో శాండ్విచ్ స్ప్రెడ్ రెసిపీ ఎలా చేసుకోవచ్చో చూద్దాం. ముందుగా బ్రెడ్ని 2 సైడ్స్ లైట్గా ఆయిల్ వేసి రోస్ట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి లైట్గా ఆయిల్ వేసి చిన్నగా తరుముకున్న ఆనియన్ని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుందాం. నేను పొటాటోస్ని ముందుగానే బాయిల్ చేసి స్మాష్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు మన ప్యాటీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. ఫ్రై చేసి పెట్టిన ఆనియన్, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, నువ్వులు, కసూరి మేతి అండ్ కొత్తిమీర. మనం ముందుగా స్మాష్ చేసి పెట్టుకున్న పొటాటోస్లోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ వేసి బాగా మెత్తగా కలిపి పక్కన పెట్టుకుందాం. అలానే రోస్ట్ చేసి పెట్టుకున్న బ్రెడ్కి ఒక సైడ్ మయోనీస్ని స్ప్రెడ్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని 2 స్పూన్స్ మీగడ లేదా బటర్ వేసుకోండి. నేను ఇక్కడ మీగడ యూజ్ చేస్తున్నా. మీగడ కరిగాక మనం ప్రిపేర్ చేసుకున్న పొటాటో మిక్స్ని ప్యాటీ లాగా ప్యాన్ మీద వేసుకొని 2 సైడ్స్ రోస్ట్ చేసుకుందాం. నేను ఈ ప్యాటీస్లో ఎటువంటి పిండిని యూజ్ చేయలేదు. రోస్ట్ అయిన ప్యాటీని తీసుకొని మయోనీస్ పూసిన బ్రెడ్ మీదకి మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా పెట్టుకుందాం. ఇప్పుడు ఇంకో బ్రెడ్ని కూడా పెట్టి క్లోజ్ చేసి ప్యాన్ మీద బోత్ సైడ్స్ ఒక 5 సెకండ్స్ కాల్చుకుంటే మన పొటాటో శాండ్విచ్ బ్రెడ్ రెసిపీ రెడీ అయిపోయినట్టే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లైఫ్ స్టైల్ కహాని. సరే మరి వెళ్ళొస్తాను.